क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు శకలక శంకర్ స్టైలే వేరు ఆ శ్రీకాకుళం స్మైలే వేరు మరి ఈ రోజు ఏ వస్తువులా కనిపించబోతున్నాడు లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ ఎన్ఎస్టీ Hey, this is the Cali McCann sort of farm macaques and this your... Oh shit, Mickey, boss ardham kadale. Illiterate people. Illiterate people. Ill rent kittava? Oh, cheaper. Illiterate people ante illu rent kiyadam kaadu. Neelanto చదువు సంజలే ఏ బొచ్చు లేదని అర్థం. ఓకే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నా పేరు వాక్యూమ్ మిషన్. నేను ఎలక్ట్రికల్ జాతి. ఏ జాతి? ఎలక్ట్రికల్ జాతి. నీ జాతిలో నా సప్పెడుపుని చేయగుడు నాది ఉంది జాతి తరతరాలుగా యుగ యుగాలుగా ఆడంగుల ఆడ మహంకాళిల సున్నితమైన చేతుల్లో వాళ్ళ అందాల చేతుల్లో మీ అభిమాన చీపురుని చీపూరు జాతి అది నా డైలాగ్ ఓ చీపూర్ జాతి జాతి అంటే మాది ఫారెన్ జాతి మా జాతి ఎన్ని దేశాల్లో ఉందో తెలుసా పకోడియా చెకోడియా మంచూరియా జిలేబియా నాకిస్తాన్ పాకిస్తాన్ నువ్వు నేలబడి నాకినా నీకు అర్థం కాని ఎన్నో బిల్బిత్రి దేశాల్లో మా జాతి ఉంది తెలుసా ఈడ్చుకొట్టానంటే ఏడ్చుకుంటూ పోతావు జిలేబియా పకోడియా ఏం దేశాలరా పీకిస్తానా నాకిస్తానా చీకిస్తాన్ చీకిస్తాను పాకిస్తాను నాకిస్తాను ఏంటి బుర్రగాని చెదిరిపోయింది ఏంటే డైలాగ్ మర్చిపోయావా ఆడు వెంకట సుబ్బయ్య ఉన్నాడు కదా ఆ డైలాగ్ నీది నీలాగే మా ఊర్లో కూడా వెంకట సుబ్బయ్య ఉన్నాడు పందిలా 10 మందిని కనేసి ఊరి మీద వదిలేస్తాడు ఏ అమెరికా వాడు బాగా ఒళ్ళు బలిసి కొవ్వెక్కిపోయి నడుమంక నేను కనేసి ఇక్కడ వదిలేశాడు నువ్వు వచ్చిన తర్వాత అందరికీ ఒళ్ళు బాగా ఎక్కువైపోయినాయి ఎంతైనా మాతో పోలిస్తే ఈ చీపుర్లు ఆఫ్టర్ ఆల్ సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్ ఆఫ్టర్ ఆల్ కాదు ఒకడికి బుడ్డోడు బుడ్డతో పుడితే ఇంటికి తీసుకురాగానే వాళ్ళకి దిష్టి తీసింది నేనే సార్ నా చీపురు సార్ మంచి యవ్వనంలో ఉండి వాడికి దెయ్యం పడితే చీపురు తీసుకెళ్లి బీపీ మీద దబ్బా 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 40 దెబ్బలు కొడితే దెబ్బకు దెయ్యం పారిపోతే ఆఫ్టర్ ఆల్ కాదు సార్ 40 దెబ్బలు కొడితే వాడు చచ్చిపోతాడు రా ఒక పెద్దాయన తన మొగుడు ఇంటికి వచ్చి 4 ముక్కలు తిని 2 ముద్దలు మింగి 4వ ముక్క 5వ పొల్లో ఇరుక్కుపోతే నా దగ్గరకు వచ్చి చిట్టక్కమైన ఒక పొల్ల తీసి కసక్కన ఆ టైంలో వాడు ఆనందం వాడు ఫీలింగ్స్ నువ్వు ఇవ్వగలవా ఆఫ్టర్ ఆల్ కాదు సార్ నేను ఇవ్వగలను చీపురుగా మూలను కూర్చున్న ముసలోడు వీపు బాగా దురద 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 నువ్వు ఆ దురద తీర్చగలవా నేను తీర్చగలను ఆఫ్టర్ ఆల్ కాదు సార్ డైలాగ్ చెప్పమని అడుగు నేను చెప్తా ఆ ఉల్ఫా ఎక్స్ప్రెషన్ పెట్టబాకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది ఉల్ఫా ఎక్స్ప్రెషన్ కానీ నా కోరిక ఒకటే సార్ పొద్దున్న ఇంటి ముందు చెత్త ఉంటది మనం అక్కడ దాకా వెళ్ళలేదు ఇంకా ఎక్కడ దాకా వెళ్ళాం మనం ఎక్కడ దాకా వెళ్ళామో తెలుసా ఒక మగుడు భర్త ఇంటికి వస్తాడు కదా అది చెప్పాలి సూపర్ క్యూ తన మొగుడు తాగేసి ఇంటికొస్తే ఆ పెళ్ళం చీపురుతో వాడిని ఈదుల్లోనూ సందుల్లోనూ తిప్పి కొడుతుంది కొట్టిన పిల్లనికి బాధగా ఉంటుంది కానీ అది చూసిన ఆడంగులు ఎంత ఎంజాయ్ చేస్తారో ఎంత నవ్వుతారో పళ్ళు మానుకొని చూస్తారు సార్ ఓ మై గాడ్ ఇన్ని డైలాగులు మర్చిపోతే ఇక నేను చేసుకోవడం బెటర్ కానీ నా కోరిక ఒకటే సార్ అయినా ఆపట్లా పొద్దున్నే ఇంటి ముందు చెత్త ఉంటది అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నాడు మరి ఇక్కడ ఏంటి అక్కడ దాకా వెళ్ళిపోతే స్కిప్ అయిపోతుంది మరి ఇక్కడ ఏంటి అది ఏటో చెప్పు వాక్యూమ్ నా డైలాగ్ నేను గుర్తుపెట్టుకోవాలి నీ డైలాగ్ నేను గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి వాట్ ఈస్ మై బాయ్
ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత ఎవరు? ఏంటి మై గాడ్. సరే అక్కడే చెప్పు. అదే ఏటి నా ఇంటి ముందు చెత్త ఉన్నప్పుడు ఉమ్, వెళ్ళిపో ఉమ్. అంతే. నాది ఒకటే కోరిక సార్. నా ఇంటి ముందు చెత్త ఉన్నప్పుడు ఆడది వంగును ఉండాలి, చెంగు బొడ్లో ఉండాలి. మొత్తం డైలాగ్ నేనే చెప్పనా? ఎమోషన్ అవ్వాలి నువ్వు బాగా. ఇప్పుడు విక్రమార్కుడు, నువ్వు రవితేజ. నాది ఒకటే కోరిక సార్. నేను పొద్దున్న లేచేసరికి ఇంటి ముందు చెత్త ఉండాలి, ఆడదాని చేతిలో నాది ఒకటే కోరిక సార్. పొద్దున్న ఇంటి ముందు చెత్త. ఏట్రా అది? నాది ఒకటే కోరిక సార్. ఉమ్, ఇంటి ముందు చెత్త ఉన్నప్పుడు ఉమ్, ఆడది వంగును ఉండాలి, ఉమ్. చెంగు బొడ్లో ఉండాలి. ఉమ్. ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్ రావాలి. నా చీపురు కట్ట పెట్టి ఆడదాని చేతిలో ఉండాలి సార్. కరెక్ట్. ఉమ్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాలే వారనే కాదురా వరే నాయనా, ये पिसअप करने के आए. అది చెప్పాలి నువ్వు. ये पिसअप करने के आए. వాడి అమ్మ ఎంతకని చేయాలండి బాబు, ఏటి రావట్లేదు. ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ నిలబడు, అక్కడ నిలబడు. టీవీలు చూస్తున్న నాకు ఎమోషన్ వచ్చేస్తుందిరా. నెక్స్ట్ అలాగేంటి మేమే రాసేసుకుని చచ్చిపోతారా? చదవన్నారు అదవారు. మహేష్ బాబు ముంబైలో పిసప్ కట్ చేశాడు. నేను ఢిల్లీలో పిసప్ చేసి 23 సీట్లు. చీపిరి పట్టుకుంటే 23 సీట్లు వచ్చాయి. అది మా చీపిరి. ఆఫ్టర్ కాదు సార్. ఈ ఆఫ్టర్ గారు చెప్పండి సార్. ఇదిరా ఇదిరా ఇదిరా. దయా చెప్పు, దయా చెప్పు. భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా పొద్దున లెగిసిన ఆడది కొంగ ముడేసి చీపురు తీసుకొచ్చి చెత్త ఓడ్చడం ఒక వ్యాయామం సార్. Yes! That's all, sir. ఇది ఇంతకీ ఆడాడు ఆడు అప్పుడప్పుడు అలాగ వస్తాడులే. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. వాక్యూమ్ సోదొద్దుగానే అగా పైన తిరుగుతుంది చూడు ఫ్యాన్. దాన్ని తొడగలవా నువ్వు? నీ వాక్యూమ్ కేమర్థం? Oh shit. This is a Calcom that should have from Kaksan Kumkombo. ఏంట్రా దాన్ని తొడగలవా? బొంగు పోషాను దాని సంఖ్య నాకగలవన్న డైలాగ్ నువ్వు చెప్పాలి. అవునరా, నువ్వు ఏటి అంటే నేను చెప్తాను అక్కడ. ఏటి? ఆ ప్యాన్ నువ్వు తొడగలవా? నీకేషన్ ఇఫ్ ఇంకొక్షన్ ఒరి ఏటి అని అనరా. ఏటి? ఇప్పుడు కాదురా, అది అన్నప్పుడు నువ్వు అను. ఓకే. ఆ ప్యాన్ నువ్వు తొడగలవా? ఏటి? ఆ ప్యాన్ సంఖ్య నువ్వు నాకగలవా? ఓ నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు నాకగలవా దాని సంఖ్య? నేను నాకపోతే నా అమ్మ మౌడు వచ్చి నాకుతాడు. యువర్ మదర్ హస్బెండ్? ఎస్, మా అమ్మ మౌడు వచ్చి నాకుతాడు. ఓ ఇదే మా అమ్మ మగుడు. దీనితో నువ్వు నాకగలవా? ఓ మైండ్ బ్లోయింగ్, అమేజింగ్ యా. చంగాబి రంగు చీర కొన్నది దాన్ని దివ్వది దాన్ని తస్తుంది. సంథింగ్ మిస్సింగ్. ఓ మై గాడ్, పంచ మిస్సింగ్. అమ్మా క్లీనరు, సంవత్సరం నుంచి ఇంట్లో ఉన్నావు, ఎప్పుడు ఇల్లు తోడలేదు కానీ నా పంచ కావాలి నీకో. నా పిల్లమే ఎప్పుడు లాగలేదు, నువ్వు లాగుతావేంటే? ఈ చైనా పీసులు కొంటే ఇంతేనే, అందుకే ఈసారి బ్రాండెడ్ కొనాలి. ఏట్రా నువ్వు? చీపురి
ఈ ఫ్రెండే. మీరు డైలాగులు మర్చిపోతుంటే కామెడీ అనుకుంటుంటే అందరూ ఇప్పుడు కూడా డైలాగ్ లాగిదేస్తారా నువ్వు? నా పెళ్ళాన్ని చీపు ఎప్పుడు నన్ను కొట్టాడే తప్ప ఇల్లు ఉడిచిందిరా, ఇల్లు ఉడిచిందిరా, నువ్వు ఇల్లు ఉడిచిందా? ఎంతసేపు చేస్తారు లాగు? నవ్వలేక నాయబాబు గారు చూడు, రోజమ్మ చూడు, సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటుంది. నేను రోజా గారి ఇంట్లో పని చేశానండి. ఏం పని చేస్తాడురా? రోజా గారి ఇంట్లో పని చేస్తున్నప్పుడు రోజా గారు లావుగా బొద్దుగా ఉండేవారు. నేను వెళ్ళిన తర్వాత బాగా వాడి ఇప్పుడు సిమ్గా అయ్యారు, బంగారం హీరోయిన్ లాగా అయ్యారు. ఏ సైడ్ బిస్కెట్ రోజా మేడం? నేను వాడింది రోజా గారు కాదు, పని మనిషి. అరే మీరిద్దరు స్టేజ్ దిగుతారా లేదంటే ఇయ్యాలా? డైలాగ్ ఉంది, ఇంకేం డైలాగ్ రా? ఎంతసేపు చేస్తావు? నువ్వు వెళ్ళిపోతారు తొందర. ఎగ్జిట్ వెళ్ళిపోవాలి కదా. ఎగ్జిట్ రా. లాస్ట్ కిట్ అన్నారు కదా. ఏంటి ఆడ ఎంట్రన్స్ తో స్కిట్ అయిపోయిందని చెప్పాం కదా. లేదురా డైలాగ్ డైలాగ్ ఉంటాడు కదా. స్కిట్ చేస్తావు నువ్వేంట్రా? అది కాదండి, ఏంటి కాదు? నేను పొద్దు నుంచి విరాముడు శంకర భరణము యాదొంకి పారాతో టైటానిక్ కెమెరాన్ని చేస్తా తీటంతా తీస్తా వాటన్ని తీతులు తులిపేస్తా. జడ్జెస్ ఎలా ఉంది రోజా గారు? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కాలేదు కొంతసేపు, కానీ సీను వచ్చాక కొంచెం ఓకే అలా హైప్ తీసుకొచ్చా సీను. కానీ అంతవరకు అతను చెప్తుంటే అది స్కిట్ లో ఒక భాగమా లేకపోతే నిజంగానే మర్చిపోయాడా శంకర్ అని అర్థం కాలేదు. సో సార్ చెప్పాలి ఇంకా. ఒక్క స్టెప్ ముందు రా శంకర్, 2 అడుగులు ముందుకు రా, కొంచెం ముందు రా. ఇంకొంచెం శంకర్ కి స్పెషల్ లైట్ వేస్తారా? ఉందా పాసిబిలిటీ? క్లాప్స్. ఎందుకు సార్? గౌరవిద్దామనయ్యా, స్పెషల్ రెస్పెక్ట్. ఏమైంది శంకర్? జనరల్గా చెప్పాలంటే ఈ రోజు మొత్తం షూటింగ్ అవుతున్నంత సేపు పక్కన మూవీ షూట్, పక్కన జబర్దస్త్, 2 ఒకే రోజు చేయడం వల్ల ఆ ప్రాక్టీస్ గానీ ఆ డైలాగ్ గానీ కొంచెం. ఎంత బిజీ అయినా చాలా మంది ఒక మాట చెప్తారు, బిజీగా ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నాం. అంతకంటే అబద్ధం ఇంకో మాట లేదు. మనిషికి రోజుకి 24 గంటలు ఉంటాయి, నీకు 24 గంటలు ఉంటాయి, బిల్ గేట్స్ కూడా 24 గంటలు ఉంటాయి, ఒక నార్మల్ అడుగు తినేవాడు కూడా 24 గంటలే ఉంటాయి. ఎవళ్ళు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత గొప్పలు అవుతారు. తెలుసా నీకు జపాన్లో ఒక ఇది ఉందని సిస్టము, అంటే అది కింగ్డమ్ నుంచి వచ్చింది, రాజుల కాలం నుంచి. జపాన్ దేశంలో రాజులు ఒకరికి పని అప్పు చెప్తారు, మరి ఈ పని చేసుకురారని. వాడు వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చి రిజల్ట్ చూపించాలి, ఇది సార్ అని. ఆ రిజల్ట్లో చిన్న తేడాలు ఉండొచ్చు, బట్ రిజల్ట్ పట్టుకొస్తాడు. ఒకవేళ వాడు రిజల్ట్ పట్టుకురాలేని పరిస్థితిలో ఉంటే, ఫెయిల్ అయితే వాడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఒక దుప్పటి పరిచి కత్తి ఒకటి తీసుకొని నేరుగా హార్ట్లో గుచ్చుకుని చచ్చిపోతాడు. దాన్ని హరాకిరి అంటారు, అంటే డూ ఆర్ డై. ఇలాంటి క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు నీవెన్నో ఏమవ్వాలి, ముందే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి నువ్వు బ్లాంక్ అయిపోకూడదు. మీకు యాక్టింగ్లు రావడానికో లేకపోతే మీకు సినిమాలు రావడానికో మూలం ఇవాళ జబర్దస్త్ అనేది లేకపోతే ఐ డోంట్ థింక్ మీకు అంత ఈజీగా వస్తాయని అనుకోను. అలాంటి సోర్స్ ఇది. ఈ సోర్స్ దీని కనుక మీరు పోగొట్టుకుంటే అది పోద్ది. ఒక ఆకలితో ఉన్న సింహంలాగా ఉండాలి తప్ప కడుపు నిండిపోయి రిలాక్స్ అయిపోయిన వ్యక్తిలా ఉండకూడదు మీరు. సో డోంట్ లూజ్ ఇట్ శంకర్, ఇట్ ఈస్ లైఫ్. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.